కోరమండల్ ఫెర్టిలైజర్స్ కాలుష్య నివారణకు తగినంత గ్రీన్ బెల్ట్ లేకుండా కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నారని, దీనిపై విచారించాలని బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని డిమాండ్ చేశారు. కాకినాడలో గల పొల్యూషన్ బోర్డు ఈఈ శంకర్రావుని కోరమండల్ నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ తాలూకా గ్రీన్ బెల్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఫ్యాక్టరీ తగిన గ్రీన్ బెల్ట్ మరియు దానివల్ల వచ్చే పొల్యూషన్ గురించి మాకు వివరణ కావాలని చెప్పి ఆయనను కోరడం జరిగింది. అదే విషయం గురించి గతంలో స్టేట్ పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ని కలవడం జరిగింది. దీని నిమిత్తం ఈఈ శంకర్రావు కోరమండల్ ఫెర్టిలైజర్స్ కి కావాల్సిన దానికన్నా ఎక్కువ గ్రీన్ బెల్ట్ ఉందని, వారికి అదనపు గ్రీన్ బెల్ట్ అవసరం లేదని వివరించడం జరిగింది. మీకు దీని నిమిత్తం కావాల్సిన డాక్యుమెంట్స్ మేము అందజేస్తాం, మీరు కోరినచో అని చెప్పి తెలియచేయడం జరిగింది. మేము ఫ్యాక్టరీ దరిదాపుల్లో ఉన్న స్థానికులకు పొల్యూషన్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడమని వారిని కోరటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నాని, బీజేపీ నాయకులు కాళదండాజ్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు పుట్ట వీరప్రసాద్, గాంధీ, చిన్నప్పాజీ, విజయరామయ్య, నాగేశ్వరరావు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది దానివల్ల కలుగుతుంది అన్నది మా అందరికీ చాలా భయాందోళనకరంగా ఉంది. దాని గురించి మేము వివరాలు తెలుసుకోవడానికి అడిగితే ఎస్సీ గారు ఆల్రెడీ గతంలోనే వాళ్ళకి 3 ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ ఆల్రెడీ వాళ్ళకి ముందే ఉంది. దానివల్ల వాళ్ళకి ఎక్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కాకపోతే మాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కనున్న భూములు కూడా వాళ్ళు గ్రీన్ బెల్ట్కి అడుగుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండి మేము అది అడిగితే దానివల్ల వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఆల్రెడీ గ్రీన్ బెల్ట్ ఉందని చెప్పడం జరిగింది. మేము స్థానికులుగా, అంటే బీజేపీ నాయకులు కాకుండా స్థానికులుగా కూడా మేము అడిగేది ఏంటంటే, కాకినాడ ఆల్రెడీ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మాకు ఒక సీజన్ వచ్చేటప్పటికి ఆయిల్ కంపెనీస్ నుంచి వాటి నుంచి కూడా బోల్డ్ అంతా ఈ పొల్యూషను స్మెల్ వస్తూ ఉంది. దాంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కోరమండల్లో మాకు ఆల్రెడీ పెద్ద పెద్ద కట్టడాలు కనపడుతున్నాయి. దానివల్ల రాబోయే పొల్యూషన్ గురించి మాకు కొంచెం వివరించమని, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండకుండా చూడమని చెప్పి మేము ఎస్సీ గారిని కలిసి మేము చెప్పడం జరిగింది. నాయకుడిని కార్యకర్తగా ఇది అవుతుంది. పొల్యూషన్ బోర్డుకి రావడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్న ఇండస్ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. కాకినాడలో పొల్యూషన్ అయితే ఎక్కువగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా కోరమండల్లో ఇంకా కొత్తగా కట్టడం పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక ఆందోళనతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్నీ చూసి చేస్తా అన్నారు. పొల్యూషన్ వల్ల జనాలు ఏ ఇబ్బందులు పడుతున్నారో మన అందరికీ తెలిసింది. ఇవాళ ఢిల్లీలో ప్రజలు ఎంత దారుణమైన ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధమైన బాధలు మనం పడకూడదు, మన ప్రజలు మనం కాపాడుకోవాలని మా పార్టీ మాకు చెప్పిన మాటల కొరకు మేము ముందుగానే మేలుకోవడం జరుగుతుంది. ఇది పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడతాం. ఇది అందులోకి మనకి ఎరువులు వాటి తాలూకు పొల్యూషన్ ఏమో చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యం విషయంలో. అందుచేత దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి రావడం జరిగింది.